ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈ తిరుపతమ్మకి ఏమైంది, కళావతమ్మకి ఏమైంది, సాయి కృష్ణకి ఏమైంది, క్రాంతికి ఏమైంది, క్రాంతి కుమార్కి ఏమైంది, గంగమ్మకి ఏమైందని వీళ్ళు శవాలు కూడా కనపట్టలేదే. లాకప్ డెత్లు అయ్యి శవాలు కూడా కనపట్టలేదు. అయ్యా మహిళలయ్యా, ముగ్గురు వెనకాల ముగ్గురు ఆడవారు. సరే పోనీ మీరు ఆ సాయి కృష్ణని దుర్మార్గుడు అంటారు, లేకపోతే ఏదో కూనీకూర అంటున్నారు, రకరకాలుగా మన డిప్యూటీ సీఎం గారు ఆయన గురించి మీటింగ్ పెట్టినట్టు పెట్టారు కాకినాడలో వచ్చి. ఓన్లీ సాయి కృష్ణ అన్న అతను దుర్మార్గుడు అని చెప్పడానికి వచ్చి మీటింగ్ పెట్టినట్టు పెట్టారు కాకినాడ వచ్చి. మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి వారి అక్క ఆయన సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఏమన్నారు, 2 కేసులు ఉన్నాయండి మా అబ్బాయి మీద అని చెప్పేసి అన్నారు. మీరు డిప్యూటీ సీఎం గారు వచ్చి 23 కేసులు అన్నారు. సాయి కృష్ణ దుర్మార్గుడే, క్రాంతి కుమార్ దుర్మార్గుడే. మరి గంగమ్మ, నాకు వాయిస్ నోటంటే మాట రావట్లేదు, తిరుపతమ్మ, వీళ్ళందరూ కూడా దుర్మార్గులే అనుకుందాం. కానీ వీళ్ళ శవాలు కానీ మరి లేకపోతే సాయి కృష్ణ వాళ్ళ అమ్మ అడిగినట్టు బూడిదన్నా ఇవ్వాలి కదా సార్ మీరు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ తల్లి ప్రశ్నించినట్టు బూడిదన్నా ఇవ్వాలి కదండి ఈ రాష్ట్ర ప్రజలకి. మీరు డైవర్ట్ చేస్తానంటే ఎలాగా? ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. అలాంటిది మీరు పిల్లల్ని చంపేసి, స్టేషన్లో చంపేసి బూడిద కూడా ఇవ్వకపోతే ఎలాగండి? వాళ్ళు బూడిదే కదా అడుగుతున్నారు. మా కేసు వద్దంటున్నారు, ఏం వద్దంటున్నారు. బాబు బూడిద ఇచ్చండి ముఖ్యమంత్రి గారు. దానికోసమని పవన్ కళ్యాణ్ గారు వచ్చి పెద్దలు అందరూ మాజీ మంత్రులు పెద్దలు, బొత్స సత్యనారాయణ గారి గురించి కానీ అయితే, లేకపోతే పద్మనాభం గారి గురించి, నాని గారి గురించి, గీత గారి గురించి, మన కన్నబాబు గారి గురించి, రాంబాబు గారి గురించి, ఎందుకు సార్ ఇవన్నీ? మమ్మల్ని తిట్టుకుంటే తిట్టుకోండి, కానీ ఆవిడ తల్లి అన్నట్టు బూడిదైతే మటుకు ఇవ్వండి సార్. మేము ఎక్కడ టాపిక్ డైవర్ట్ చేయదలుచుకోలేదు. మీరు సడన్గా వచ్చి మీటింగ్లు పెట్టేసి మమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోయినా ఈ రాష్ట్ర ప్రజలు కూడా కొద్దిగా అవగాహనతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాల బట్టి అనుభవం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం అవగాహనతో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఎందుకంటే మొన్న వెన్నుపోటు దినోత్సవం విషయంలో చూపించారు. 2 జరిగాయి ఆ టైంలో, ఒకే టైంలో వెన్నుపోటు దినోత్సవం జరిగింది, మీ సంబరాలు కూడా జరిగాయి. 2 సంవత్సరాల సంబరాలు అవి జరిగాయో లేదో కూడా ఎవరికి తెలియదు. ఏ నియోజకవర్గంలో జరిగాయో కూడా ఎవరికి తెలియదు, ఆఖరికి పిఠాపురంతో సహా. కానీ వేలాది మంది రోడ్లెక్కి వారి నిరసన తెలియజేశారు.